పిల్లలు చదువు అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ మనం వాటికే ఇస్తుంటాం. దానికోసం మనం ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి? మీ పిల్లల చదువు కోసం ఆల్మోస్ట్ ₹1,00,00,000 అవసరం అవుతుందండి. ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళకి యావరేజ్ ఇంజనీరింగ్ కి 10 to 15 lakhs లో అయిపోతుంది. అదే నెక్స్ట్ 10 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 25 to 30 lakhs అయితే అవుతుంది. అదే మెడిసిన్ కి అయితే ఒక 50 నుంచి ₹1,00,00,000 మధ్య అవుతుంది. ఇది ఒక 10 years లో వచ్చేసరికి ఒక 1,50,00,000 నుంచి 2 కోట్ల మధ్య అయితే పెరగచ్చు. 10-12 years నుంచి ముందే కనుక ప్లాన్ చేస్తే ఆ టైంలో ఇబ్బంది పడకుండా ఈ అమౌంట్ అంతా రీచ్ అవ్వగలరు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పిల్లల ఉన్నత విద్య కోసం ఎంత అవసరం అవుతోంది, ఆ మనీని మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సరైనటువంటి ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో పిల్లలు చదువు అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ మనం వాటికే ఇస్తుంటాం. ఒకవేళ వాళ్ళు బయటికి వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలి, ఉన్నత విద్య ఉంది అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనీ అనేది అవసరం ఉంటుంది. దానికోసం మనం ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి? ఎంత అవసరం ఉంటుంది మనీ అసలు? సో అసలు మీకు మీ పిల్లల చదువు కోసం ఆల్మోస్ట్ ₹1,00,00,000 అవసరం అవుతుందండి. ఇప్పుడు కిడ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్లో. సో మనకైతే మన పేరెంట్స్ మోస్ట్లీ ఫ్యూ ల్యాక్స్లోనే చదివించేశారు. చాలా మందికి ఏంటంటే 10,000 20,000లోనే వాళ్ళకి స్కూలింగ్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి మేబీ 1 lakh అలా. సో నా గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 2.5 lakhs అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేయాలంటే మంచి కాలేజ్లో 25 lakhs పెట్టాలి. అవును. మెడిసిన్ అయితే 1,00,00,000 పై మాటే. ఇదే ఒక 10-15 yearsలో ఏమవుతుందంటే 3 to 4 times పెరుగుతుంది. అప్పుడు ఇంకా ఇంజనీరింగ్ వచ్చేసరికి ₹1,00,00,000 కట్టాలంటారు. ఇంకా మెడిసిన్ అయితే 4-5 కోట్లు కట్టాలి. సో దీనికి మనం సిద్ధపడాలి. ఈ ఖర్చులు ఇంతగా పెరిగిపోతున్నాయి. ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇన్ఫ్లేషన్ 10% వరకు ఉంటుంది. కొంచెం బెటర్ అయితే 8%. సో అంతగా పెరుగుతుంటే మనం దాన్ని ఎలా చూడాలి? అసలు ముందు మనకి యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది? ఈ రోజు ఒక యావరేజ్ కదా, అంటే బెస్ట్ కాలేజ్ కాకుండా ఒక యావరేజ్ ఇంజనీరింగ్కి 10 to 15 lakhsలో అయిపోతుంది. అదే నెక్స్ట్ 10 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 25 to 30 lakhs అయితే అవుతుంది, అజ్యూమింగ్ 8%. అదే మెడిసిన్కి అయితే ఒక 50 నుంచి ₹1,00,00,000 మధ్య అవుతుంది. ఇది ఒక 10 yearsలో వచ్చేసరికి ఒక 1,50,00,000 నుంచి 2 కోట్ల మధ్య అయితే పెరగచ్చు. సో ఐఐఎంలు వాటిలో ఎంబీఏ చేయాలనుకున్నాం. ఈ రోజు ఐఐఎం కలకత్తా ఫీజు లాస్ట్ నేను చూసాను 25 lakhs ఉంది. సో 25 to 30 lakhs. ఐఐఎం అహ్మదాబాద్ అయితే 30 lakhs కూడా ఉంటుంది. సో అది 60 to 70 lakhs అవుతుంది నెక్స్ట్ 10 yearsకి వచ్చేసరికి. సో ఇమాజిన్ ఏ పర్సన్ హూ వాంట్స్ టు డూ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ ప్లస్ ఒక ఎంబీఏ మంచి కాలేజ్లో చేయాలనుకుంటే 30 lakhs plus 70 lakhs ఆల్మోస్ట్ ₹1,00,00,000 అవసరం అవుతాయి. సో ₹1,00,00,000 ఆ టైంకి మనకు ఉంటే మనం ఈజీగా చేయగలం. లేదంటే లోన్ తీసుకోవాల్సి వస్తుంది. సో పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రణాళిక చేయాలి. లేకపోతే ఆ టైంలో ఏదో ఒకటి ఉన్నాయి అమ్మేయాల్సి వస్తుంది, లేదా లోన్లకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా మంచి కాలేజ్ కూడా ఇవ్వలేకపోవచ్చు. ఐ హావ్ సీన్ కేసెస్. ఫీజు ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ రాక మంచి కాలేజీలో కూడా సీట్ వదులుకున్న వాళ్ళని నేను చూసాను. అసలు అంత ఎందుకంటే మనం న్యూస్లో కూడా చూస్తుంటాం. సో ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయ్యి ఆ పేద పిల్లలకు ఐఐటి సీట్ ఇవ్వండి అని చెప్పి ఆదేశించడం. సో ఎవ్రీ ఇయర్ నేను 4-5 కేసెస్ చూస్తూ ఉంటాను. సో ఐఐటీస్లో అంటే దాదాపు ఇయర్లీ 4-5 lakhs ఉంటుంది. 4-5 lakhs కట్టలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎంహెచ్ఆర్డి కనుక వాళ్ళు లెటర్ వస్తే రియల్ కేస్ టు కేస్ వాళ్ళు వెరిఫై చేసి జెన్యూన్ ఉంటే కనుక ఐఐటిని ఆదేశించేది. సో అదైతే గవర్నమెంట్ కాబట్టి ఓకే, బట్ ప్రైవేట్లో అయితే వాళ్ళు అసలు పట్టించుకో. మనమే ఈ రోజు నుంచే మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ ఏజ్లో అంటారు ఈ రోజు నుంచి? అంటే ఒక టైం అనేది ఏదైనా పెట్టుకోవచ్చా? ఇక్కడ నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 15 years అలా? సో జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ₹1,00,000 సంపాదిస్తుంది అనుకోండి. వాళ్ళకి ఏంటంటే ఖర్చు వచ్చేసరికి 30 to 35,000 అవుతుంది. ఈఎంఐస్ ఉంటే కనుక ఇంకో 30-35,000. వాళ్ళకి మిస్లేనియస్ లేదా ఇంకా ఇంట్లో వాళ్ళకి పంపించిన ఒక 5 నుంచి 10,000. ఇవన్నీ పోగు 20 నుంచి 25,000 అయితే సేవింగ్స్ మిగులుతాయి. సో ఇది ఎలా చెప్పారంటే మోస్ట్లీ నా దగ్గరికి వచ్చే వాళ్ళు చిట్స్ 20,000 వరకు వేస్తూ ఉంటారు. అది వేయగలుగుతున్నారంటే వాళ్ళు లాంగ్ టర్మ్ సేవింగ్స్ పెట్టగలరు 20 to 25,000. సో ఇప్పటి నుంచే కనుక ఒక 10-12 years నుంచి ముందే కనుక ప్లాన్ చేస్తే ఆ టైంలో ఇబ్బంది పడకుండా ఈ అమౌంట్ అంతా రీచ్ అవ్వగలరు. ఒక ₹1,00,00,000 రీచ్ అవ్వాలనుకోండి. సో పిల్లోడు కనుక ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నాడు, ఈ 10 years ప్లస్ ఇంటర్ ఏమో 2 years, ఇంజనీరింగ్ ఒక 4 years వరకు ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మనకి 12 years మినిమం ఉంటుంది. సో 12 yearsలో 1 crore అయితే మనం ఎర్న్ చేయొచ్చు. లేదు మనం ఇంకా హయ్యర్ గ్రాడ్యుయేషన్ కోసం, మాస్టర్స్ కోసం అలాంటి వాటికి చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఒక 15 years పైన ఉంటుంది. నాకు 15 yearsలో 1 crore కావాలంటే నేను 15,000 15 years పాటు 15% వచ్చే వాటిలో కొంచెం అగ్రెసివ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తే నాకు సరిపోతుంది. లేదు నాకు ఒక 10 years అలానే టైం ఉంది అనుకోండి,
నేను ఒక 45,000 రూపీస్ కాన్స్టెంట్గా 12% రిటర్న్ వచ్చే దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసినా నాకు మనకు 1 crore అనేది వస్తుంది. మరి అంత అమౌంట్ లేనప్పుడు 25,000తో నేను స్టార్ట్ చేస్తాను. ఇయర్లీ ఒక 10% స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తాను. యా ఒక 11 years నేను వెళ్తా, నాకు 12% రేట్ వచ్చినా నాకు అక్కడ కూడా 1 crore వస్తుంది. జనరల్గా మోస్ట్ ఐడియల్ ఏంటంటే 10 to 12 years అనేది మోస్ట్ ఐడియల్ టైం. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే జనరల్గా నేను ఎంబీఏ చేయాలనుకున్నాను అనుకోండి, అది గ్రాడ్యుయేషన్ జరిగితే అవుతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అంటే గ్రాడ్యుయేషన్లో 4 years, ఇంటర్ ఒక 2 years, 6. సో పిల్లలు కనుక వాళ్ళు 6th క్లాస్లో ఉంటే కనుక దే కెన్ హ్యావ్ యాంపుల్ టైం. అలా కాకుండా గ్రాడ్యుయేషన్ 3rd yearలో కనుక రియాక్ట్ అయ్యారనుకోండి, నాకు 1 year 2 years టైం ఉంటుంది. నేను ఇంకప్పుడు సేవ్ చేయలేను. 1 yearలో నేను 60 lakhs ఎక్కడి నుంచి తీసుకొస్తా? ఉన్న ఏదో ప్రాపర్టీ అమ్మాల్సి వస్తుంది, లేదా లోన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎవరికైతే వాళ్ళ పిల్లలు 4th standard ఆర్ 5th standard ఉన్నారో దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరబుల్ టైం. వాళ్ళు ఏ కోర్స్ అయినా ఫర్దర్గా చేయనివ్వండి, పనికి వస్తుంది అనుకొని ఇన్వెస్ట్ చేయాల్సింది దాన్ని. యా, ఎందుకంటే మనకి అప్పుడు కూడా క్లారిటీ కొంచెం ఉండదు. కొంతమంది ఏంటంటే ఇంజనీరింగ్ అంటారు, కొంతమంది ఏంటంటే మెడిసిన్ అంటారు. బట్ మోస్ట్లీ 10th క్లాస్ వచ్చిన తర్వాత కానీ ఒక డెసిషన్ తీసుకోలేరు. బట్ 10th క్లాస్ వస్తే నేను ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ నేను చూస్ చేసుకోవాలంటే నాకు 3 years టైమే ఉంటుంది. సో 3 years టైంలో నేను అంతా తీసుకురాను. సో మెడిసిన్ అయితే కనుక 1 కోటి పైన అవుతుంది ఒకవేళ సీట్ రాకపోతే. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 కోటి అంటే కష్టం అవుతుంది. ఒక 5-6 ఏళ్ళ ముందు నుంచే మనం మొదలు పెట్టాలి. సో 5-6 ఏళ్ళ ముందు నుంచి మనం మొదలు పెడితే ఓకే, వాళ్ళు సడన్గా ఒకవేళ ఇంక్రీజ్ చేసినా కానీ మనం మనకున్న ఏదో ఒక ప్రాపర్టీని కానీ లేదా సమ్ ప్రావిడెంట్ ఫండ్స్ కానీ పెట్టేసి చేయొచ్చు. బట్ 0 నుంచి చేయాలంటే నాకు కష్టం అవుతుంది. సో దీనికి ఏంటంటే నాకు కేస్ స్టడీ చెప్తాను. సో సుధాకర్ అనే పర్సన్ మా దగ్గర 2016 నుంచి ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్టెడ్ ఓన్లీ 6,000 రూపీస్ విత్ us ఎవ్రీ మంత్. ఎస్. సో అది కూడా 2 kids ఉన్నారు, వాళ్ళ కోసమే అని చెప్పేసి ఇన్వెస్ట్ చేశారు. అండ్ 2023లో ఒక 10,000కి పెంచాడు. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 7.5 lakhs వచ్చేసింది. టోటల్ ఇప్పుడు ఈ రోజు ఉన్న వాల్యూ చూస్తే 28 lakhs ఉంది. వాళ్ళ కిడ్స్ ఏమో ఒక ఆయనేమో 10th క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక ఆయనేమో 7th క్లాస్. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇంజనీరింగ్ అని చెప్పి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి లైక్ మోస్ట్ జనాల్లో ఉండే ఇప్పుడు మన సొసైటీ అంతా అటే చూస్తోంది. సో మేము ఎస్టిమేట్ చేసాం అసలు ఎంత అవసరం అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఈ 28 lakhs మా నెక్స్ట్ 3-4 yearsలో 40 lakhs అయితే చేయగలం. ఆయన యాడ్ చేస్తాడు మార్కెట్ గ్రో ఎస్టిమేట్ చేసుకొని. ఆయనకు వచ్చేసరికి ఒక యావరేజ్ కానీ ఒక సీట్ వచ్చింది అనుకుంటే 20 lakhs అవసరం అవుతుంది. ఈ 20 lakhs కూడా 6 lakhs to 5 lakhs to 6 lakhs ఎవ్రీ ఇయర్ కట్టాల్సి వస్తుంది. అండ్ సెకండ్ కిడ్ ఉన్నాడు వెంటనే 3 years గ్యాప్లో. సో ఈయనకు కూడా అంతే అవసరం అవ్వచ్చు, ఒక 30 to 40 lakhs మధ్య. సో ఈ ఇద్దరికి సరిపడినంత అమౌంట్ ఇప్పుడు ఉంది. ఇదంతా ఎలా జరిగింది? ఆయన 2016 నుంచే స్టార్ట్ చేయటం వల్ల అట్ మ్యాచ్ అయిందంటే కొంచెం తక్కువ అవ్వచ్చు, బట్ ఇప్పుడు రియలైజ్ అయ్యాడు నేను ఇప్పుడు 25,000 పెడతా అన్నాడు. బట్ ఇదంతా జరగాలంటే అప్పటి నుంచి మనం పునాది వేయటం వల్ల ఇప్పుడు 28 lakhs వచ్చాయి. ఇద్దరు పిల్లలకు ఆల్మోస్ట్ 50 lakhs అవసరం అవుతుంది. సో 0 నుంచి నేను ఇప్పుడు ఒక నెక్స్ట్ 3 yearsలో 50 lakhs క్రియేట్ చేసుకోవడం అంటే కొంచెం కష్టం. అదే నాకు ఆల్రెడీ సగం ఉంది. సో ఇంకొంచెం మాత్రం నేను కష్టపడితే వస్తుంది అంటే పేరెంట్స్ కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా వస్తుంది. ట్రూ. ఆ బర్డెన్ ఉండదు. లేదు అంటే కనుక లేదు అంటే కనుక ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు, ఆ బర్డెన్ పిల్లల మీద ఇస్తారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ద మూమెంట్ కెరియర్ స్టార్ట్ అయింది, ఒక 1 year మానిటరీ పీరియడ్ బ్యాంక్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఇక ఈఎంఐలు కట్టాలి. ఈఎంఐలు కట్టకపోతే అది ఎన్పిఏగా మారుతుంది, సిబిల్ దెబ్బతింటుంది, రేపు వాళ్ళ హోమ్ లోన్కి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే పేరెంట్ రిటైర్మెంట్ ఏజ్లో కూడా కష్టపడి వాళ్ళకి రీపే చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక 7 to 8 years ముందే మీరు మొదలు పెట్టండి. అప్పుడు ఏంటంటే మనకి కొంచెం అమౌంట్ అంటం వల్ల మనకి బ్యాకప్గా ఉంటుంది. ఒకేసారి 40-50 lakhs తీసుకురావడం కన్నా 20-30 lakhs తీసుకురావడం కొంచెం ఈజీగా ఉంటుంది. అది మనకేంటంటే ఈ కిడ్స్కి కూడా ఈ గ్రాడ్యుయేషన్ టైంలో 4 years పీరియడ్ మీద మనం 25 lakhs స్పెండ్ చేయాలి. సో ఇప్పుడు నాకు 28 lakhs ఇన్ కేసులో ఉంది, ఇమీడియట్గా ఏం స్పెండ్ చేయడు. మా అయితే ఫస్ట్ ఇయర్ ఒక 6 lakhs or 7 lakhs తీసుకుంటాడు, బట్ నా రిమైనింగ్ అమౌంట్ గ్రో అవుతుంది కదా, దానివల్ల మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో మామూలుగా ప్లానింగ్ అనుకున్నప్పుడు ఒక 1 crore అయితే టార్గెట్గా పెట్టుకుని ప్లాన్ చేసుకోవాల్సిందే. ఇంకా ఈ రోజు ఎవరైతే మీ పిల్లలు 1st class or 5th class ఉన్నారో మీరందరూ 1 crore అయితే టార్గెట్ పెట్టుకొని చేయాల్సింది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, మాస్టర్స్కి వెళ్ళొచ్చు. మెడిసిన్ అంటే దట్స్ కంప్లీట్లీ డీవియేషన్.
మీరు ఇప్పటి నుంచే 5 కోట్లు ప్లాన్ చేయాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.